అందరికి నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి మహాక్షేత్రం దాదాపు నల్గొండలో ఉంది. ఈ నల్గొండలో ఉన్నటువంటి మహాక్షేత్రం పేరు అంటే ఎన్నో క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా చాలా విశిష్టత ఉన్నటువంటి మహాక్షేత్రం శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రం. ఈ రోజు కళ్యాణ మహోత్సవం చాలా ధూమ్ధామ్గా జరిగింది. లక్షలాది ప్రజలలో అందరి మధ్యలో మరి జగత్ కళ్యాణమే లోక కళ్యాణం, లోక కళ్యాణమే శివపార్వతుల కళ్యాణం కాబట్టి ఆది దంపతులు అంటేనే శివపార్వతులు కాబట్టి ఆ ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆకాశమిత్తు పందిరి భూదేవంత పీటగా ఇక్కడ కళ్యాణ మండపం ఎంత అద్భుతంగా మరి ముస్తాబు చేసిండ్రో కూడా చూసుకోవచ్చు మీరు అందరూ కూడా. ఇక్కడ చెరగట్టు విశిష్టత ఏంటంటే ఏ క్షేత్రంలో కూడా లేనటువంటి విశిష్టత ఇది. 108వ లింగక్షేత్రం. ఈ లింగాన్ని భార్గవ బలపరశురాముడు 108 ప్రదక్షిణలు భూప్రదక్షిణలు చేసి పెట్టినటువంటి వాడు పరశురాముడు. ఎల్లమ్మ కొడుకు భార్గవరాముడు బలపరశురాముడే ఈ ఒక లింగాన్ని నిర్మాణం చేయడం జరిగింది, అంటే పెట్టడం జరిగింది, ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలా ఇక్కడ చెరుగట్టు విశిష్టత ఏంటంటే మంత్రాలు, తంత్రాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచులు, భానమతులు, చేతవాళ్ళు అన్నీ కూడా వెళ్ళిపోతాయి ప్రతి అమావాస్యకి రావడం వల్ల. చాలా మంది ప్రజలోకానికి కూడా మరి మేము చెప్పి ఇక్కడికి పంపించడం జరిగింది. చాలా మందికి తక్కువయ్యింది. అంతెందుకు నిదర్శనం ఈ రాకేష్ బోనమే. దాదాపు 30 సంవత్సరాల కింద అంబులెన్స్ లో సస్తాడు బతుకుతాడు అని చెప్పి మా అమ్మ 6 ఇళ్లలో పాచి పని చేస్తే మా అమ్మ ఇక డబ్బులు పెట్టలేక నన్ను తెచ్చి గుట్ట మీద వేసింది. 41 రోజు పూజ పట్టుకోవడం జరిగింది. ఆకు పూజ అంటారు ఇక్కడ. ఆకు పూజ, పాదాల పూజ, వేపాకుతోని, తంబెల ఆకుతోని, లేకపోతే పాదాలతో ఇట్లా పూజలు ఉంటాయి ఇక్కడ. 41 days మండలం దీక్ష. ఆ మండలం దీక్ష చేయడం వల్ల చనిపోతాడు అని చెప్పిన డాక్టర్లు కూడా విచిత్రపోయే విధంగా నాకు రామలింగేశ్వర స్వామి స్వప్నంలో కళనీడల్లో వచ్చి మరి ఆ స్వామి వారి మందు పోసి ఇవాళ చచ్చిపోతాడు అనుకున్న రాకేష్ బోనమే మరి ఇంత ఘనచరిత్ర నామముగా ఢిల్లీ దాకా కూడా మనం బోనాలు ఎత్తడం జరిగింది. హైకోర్టు, సెక్రటరేట్ అంతటా కూడా మనం బోనాలు ఎత్తుకుంటున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఎంత ప్రసిద్ధి చెందున్నాము, ఎంత పెద్ద పేరున్న రాకేష్ బోనం ఉన్నాడో మీ అందరికీ తెలుసు. ఇదంతా దయ ఆ శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి అనుగ్రహం వల్లనే జరిగింది. కాబట్టి ఇక్కడ అంతా అంటే మీకు ఎందుకు చెప్తున్నా నా చరిత్ర కూడా అంటే చెరుగట్టు దేవుడు ఎంత సత్యంగల దేవుడు అని చెప్తున్నా. నన్ను చచ్చిపోతాడు అని డాక్టర్లు చెప్పిండ్రు. ఒకవేళ బతుకుతే సచ్చేదాకా బొందుల పోయేదాకా మందుల మీదనే బతుకుతాడు అన్నారు. ఇవాళ ఒక గోళీ కూడా నాకు తెలియదు, ఒక టానిక్ నాకు తెలియదు, ఒక మందు నాకు తెలియదు, నాకు తిండి కూడా ఎక్కువ పోదు. ఆయన ఉపవాసాల మీదనే భగవంతుని మీద ఉంటాం కాబట్టి ఎవరు చూపియనంత శక్తి బోనం విషయంలో గాని ఆటలో విషయంలో గాని ఇప్పుడు కూడా మరి స్వామివారి ఒడి బియ్యాన్ని కిందికెళ్ళి మీద దాకా పాదాలతోని ముఖాలతోని ఎక్కుతూ చేస్తూ స్వామివారి కళ్యాణ మండపంలోనే లేవడం జరిగింది. అప్పటిదాకా ముఖాల మీద నడవడం జరిగింది. దాదాపు 21 కిలో ఒడి బియ్యం అంటే ఎంత బరుగుంటాయి మీ అందరికీ తెలుసు. అలా స్వామివారి అనుగ్రహం అంత బలంగా ఉంటది కాబట్టి వాళ్ళ కళ్యాణ మహోత్సవం చాలా ధూమ్ధామ్గా జరిగింది. అందరు కూడా మీకు ఏ పరిశాన్లు ఉన్నా, ఏ అనారోగ్యాలు ఉన్నా, ఆరోగ్యాలు బాగా లేకున్నా, ఎవరైనా చేసిరని అనుమానాలు ఉన్నా ప్రతి అమాస 5 అమాసాలు ఇడికి రండి. ఉల్లిగడ్డ తినకుండా రండి. మంచి నిద్రలు చేసి మళ్ళీ పొద్దులు తానం చేసి దేవుని ముఖం చూసిపోయి మీకు అంత మంచి జరుగుతుంది. శుభం భూయాస్. ఆ రామలింగేశ్వర స్వామి అనుగ్రహం మాకు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.